నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మరో దారుణం చోటు చేసుకుంది. వెంకటగిరి పట్టణం కాశీపేట సెంటర్ బ్రిడ్జి పక్కన ఉన్న మురికి కాలువలో మరో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అయితే ఈ వ్యక్తి గత 2 రోజుల క్రితం కాలువలో పడి మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇతను ఎవరు అనేది స్థానికులు కూడా ఇంకా గుర్తుపట్టరాని పరిస్థితి. పూర్తి సమాచారం పోలీస్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. నేను కొంచెం మాట్లాడుతాను. వీడియో లోపల పడిపోయింది ఎవరు ఏమన్నా మీకు ఏమైనా తెలుసా? లోపల పోయి ఇక్కడ లోకలే అంట. ఎప్పుడు పడిపోయాడు ఏమైనా ఐడియా ఉందా? సండే పడిపోయినా అంట సార్. అప్పటి నుంచి ఎవరు చూడలా? ఎవరు చూడాల అంటే ఈరోజు ఈవినింగ్ ఒక 6:30 అప్పుడు ఒక అబ్బాయి అక్కడ చూస్తా ఎట్లా మలుకోండి అంట. చూసేలేక దాన్ని బట్టి ఎవరో ఏంది అని చెప్పి చూసేలేక మనిషి ఉన్నా అని చెప్పి ఆలోచనతో అబ్బాయి చూసి ఇక్కడ ఏమున్నది కదా బొక్క నాయడం ఉంది కదా, ఆ నాయడం బొక్కడు కూర్చోండి అంటాడు. ఏదో ఇమ్మలో ఏదో తీసుకొని నవ్వుతారు కదా. అంటే ఆదివారం పడిపోతే అప్పటి నుంచి దాంతోనే ఉన్నాడు, కాలంలోనే ఉన్నాడు. ఉన్నాడు సార్, కాలంలో ఉన్నాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు పోలీసులు వచ్చి సిబ్బంది వచ్చింది, మేడం కూడా వచ్చింది. మేడం వచ్చి ఏం చేశారంటే వాళ్ళు మామూలుగా స్టార్టింగ్ లైట్ వేసారు. లైట్ వేసి చూశారు మామూలుగా. లైట్ కూడా ఇలా మామూలుగా సెల్ ఫోన్ లైట్ వేసారు. ఎవరు ఏందని అన్నాడు. ఇప్పుడు మనం పోతా ఉంటాం, ఎవరు అనేది తెలదు కదా సార్, ఎవరు అనేది తెలదు కదా మనకు క్లారిటీగా. దాన్ని బట్టి వాళ్ళు చూశారు. చూసి తాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఎక్కడ వెళ్ళిపోయారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారా? మున్సిపాలిటీ రకాల ఎవరు పడుచుకోవాలా? పడకస్థానం వచ్చి ఇప్పుడు ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఇమీడియట్గా కానీ కమిషనర్కి ఫోన్ చేస్తుంటే ఇమీడియట్గా 10 మందిని పంపిస్తారు. వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. వాళ్ళు అవుతారు కదా, అవలేదు కదా. ఇప్పుడు అంటే ఒక అనామకుడు ఎవరు రాలా అనామకుడు శవాన్ని ఎవరు ఆలోచించలేదు. మున్సిపాలిటీ వాళ్ళు గమనించలేదు, ఇక్కడ పోలీసు పవర్ కూడా గమనించలేదు. దానికి ఎవరు సార్ దాని బాధ్యత? హాయ్ మామా, మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అంటే A1 మొబైల్ ప్లాజాకి రావాలి. అతి తక్కువ ధరలకే 4G 5G మొబైల్స్ అమ్మబడును. అడ్రస్ వెంకటగిరి కాశీపేట సెంటర్, స్టేట్ బ్యాంక్ దగ్గర, ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగుండా A1 మొబైల్ ప్లాజా మామా.